అందరికీ నమస్కారం. జేఈ మెయిన్స్ 2026 రిజల్ట్స్ రావటం జరిగింది. మరి ఇప్పుడు ఏమిటి? ఎట్లా ఆలోచించాలి? మనం విజయం సాధించామా? లేదా అపజయాన్ని సాధించామా? ఇలాంటివి ఇప్పటి వరకు కూడా కొంతమంది చాలా భ్రమల్లో ఉండి ఉంటారు. నాకు వస్తుంది వస్తుంది అని. మరి ఈ రోజైతే రిజల్ట్ వచ్చిన తర్వాత ఇది వాస్తవం. అందరూ గమనించాలి. మొట్టమొదటిగా ఈ ఎగ్జామ్ రాసి ఈ రోజు ఫలితాలు పొందిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. జేఈ మెయిన్స్ మాత్రమే జీవితం కాదు. కానీ ఈ రిజల్ట్ మనకిచ్చినటువంటి ఫలితాన్ని ఏ విధంగా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మనం మన గమ్యాన్ని చేరుకోవాలనేటువంటిదే ఇంపార్టెంట్. అందుకే రాసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. నీకు 98% అబౌవ్ ఉంటేనో లేదా 95 ఉంటేనో లేదా 99% అబౌవ్ ఉంటేనే నువ్వు సక్సెస్ అనేటువంటిది కాదు. నేను ఎప్పుడూ చెప్పేటువంటిది 12th తర్వాత మీ జీవితం మొదలవుతుంది. ఈ 12th వరకు జరిగినటువంటి జీవితంలో మిమ్మల్ని మీరు అర్థం చేసుకునేటువంటి ఛాన్స్ ఈ ఎగ్జామ్ మీకు ఇస్తుంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంపిటీషన్ లో భాగం అయ్యారు కాబట్టి దాని నుంచి ఏం తెలుసుకోవాలనేది ఆలోచించండి. మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా అని ఆ ఆలోచన నిజాయితీగా చేయండి. ఇప్పుడు ఏం చేయాలి అనేటప్పుడు 98 to 100% వచ్చినప్పుడు వాళ్ళకి ఎన్ఐటిలో సీట్ అనేటువంటిది ఎక్కడో చోట కన్ఫామ్ అవుతుంది. సో 99% అబౌవ్ ఉంటే ఆబ్వియస్ గా మీ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా మీరు కోరుకున్న చోట కోరుకున్న బ్రాంచ్ వస్తుందో లేదో చెప్పలేము. డిపెండ్స్ ఆన్ ర్యాంక్. మీ గమ్యం అయితే 100% చేరుకున్నట్టే. మరి 95 to 98% వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి? జనరల్ గా ఓపెన్ కాంపిటీషన్ లో 97% అబోవ్ వరకు కూడా మనకి ఎన్ఐటీస్ లో ఆపర్చునిటీ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం ప్రీవియస్ 2025 2024 చూస్తే అందరికీ కూడా మీ ప్రాపబుల్ ర్యాంక్ అంటే మీ ర్యాంక్ కి ప్రాపబుల్ గా ఎక్కడ వస్తుంది అనేటువంటిది అందరికీ కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ 99% అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళు పూర్తిగా అడ్వాన్స్ మీద దృష్టి పెట్టడం, బోర్డ్స్ మీద దృష్టి పెట్టడం, రైట్, బోర్డ్ ఎగ్జామ్స్ కి వాల్యూ ఇవ్వడం, అడ్వాన్స్ మీద దృష్టి పెట్టడం అనేటువంటిది ప్రాధాన్యత అంశాలు అయితే 98 97 96 వీళ్ళు వాళ్ళ యొక్క పర్సంటైల్ అంటే మీరు ఏదో చిన్న చిన్న తప్పులు మాత్రమే చేస్తుంటారు. నెక్స్ట్ ఏప్రిల్ సెషన్ కి దాన్ని ఎంత వరకు పుష్ చేయగలము 99% రావటానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ దానికి తగ్గట్టుగా బోర్డు ప్రిపరేషన్ తో పాటుగా దాన్ని పుష్ చేయడానికి ప్రిపరేషన్ అనేటువంటిది వీళ్ళకి ప్రాధాన్యత అంశం అవుతుంది. ఇక 90 to 95 ఖచ్చితంగా వీళ్ళకి బ్యాకప్ ఆప్షన్ ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అన్లెస్ మనకి ఏదైనా రిజర్వేషన్ ఉంటే తప్ప. మరి మొదట 98 99 100% వాళ్ళకి టాప్ ఎన్ఐటీస్ లో సీట్ రావటం అయితే మిగిలిన వాళ్ళకి 95 to 96 97 98 సెకండరీ ఎన్ఐటీలో సీట్ రావడానికి కన్ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది అని అనుకుంటే 90 to 95% పిల్లలు ఏం చేయాలి? ఖచ్చితంగా వీళ్ళు మరొక ఆప్షన్ ని ఎతకాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ప్రిపేర్ అవుతూ మరి ఆప్షన్స్ వెతికేటప్పుడు మనకున్న ప్రాధాన్యతని ఇప్పుడు ఖచ్చితంగా మనం గమనించాలి. ఈ గమనించేటువంటి క్రమంలో మనం చూడాల్సినటువంటిది ఏమిటి అంటే సెకండ్ ఆప్షన్ లో మనకున్నటువంటి బడ్జెట్ ని అనుగుణంగా ఇప్పుడు 30 lakhs బడ్జెట్ వరకు ఇంజనీరింగ్ కి మనకు అవకాశం ఉన్నట్లయితే ఒక రకమైనటువంటి యూనివర్సిటీస్ అంటే ప్రైవేట్ టాప్ యూనివర్సిటీస్ బిట్సాట్ లాంటిది కానివ్వండి లేదా వీటు అమృత, సో ఏదైతే ఈ ఫీ స్ట్రక్చర్ ఉన్నటువంటి లేదు అంత బడ్జెట్ లేదు అనుకునేటప్పుడు అంటే 15 lakhs 10 to 15 lakhs బడ్జెట్ ఉన్నప్పుడు కామెడ్కే లేదా స్టేట్ లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీస్ కి ప్రైవేట్ కాలేజెస్ కి అంటే ఎంసెట్ లాంటిటువంటి ఎగ్జామ్స్ కి మనం డిపెండ్ అవ్వటం. ఇక లెస్ దెన్ 90% లేదా 80% 50% 60% 30% వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఈ రిజల్ట్ ని యాక్సెప్ట్ చేసి వాస్తవాన్ని గమనించి మొట్టమొదటగా బోర్డుకి సంబంధించినటువంటి మార్క్స్ ని అందరూ కూడా బోర్డుకి ఇప్పుడు అత్యధిక విలువనిస్తూ బోర్డుకి మార్క్స్ ద్వారా అడ్మిషన్స్ ఉండేటువంటి యూనివర్సిటీస్ కూడా ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి అత్యధిక శ్రద్ధతో బోర్డు మార్క్స్ కోసం ఎంత సాధ్యమైతే అంత 90 95% మోర్ దెన్ అనేటువంటి దాన్ని ఒకటి చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. రెండోది బ్యాకప్ ప్లాన్ లో ప్రైవేట్ టాప్ యూనివర్సిటీసా బడ్జెట్ ఉంటే, బడ్జెట్ లేకపోతే ఎంసెట్స్ కానివ్వండి, లోకల్ ఎంసెట్ ద్వారా లోకల్ లేదా కామెడ్కే లేదా చెన్నైకి సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇలా మీకు ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టి కమింగ్ 2 to 3 months
స్పష్టమైనటువంటి ప్రణాళికతో పనిచేస్తే అల్టిమేట్ గా ఇప్పుడు రిజల్ట్ తక్కువ వచ్చినా, ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నా, అల్టిమేట్ గా మీరు మంచి ప్లేస్ లో సెట్ అవటానికి అవకాశం ఉంటుంది. సో ఫైనల్ గా మీరు ఇప్పుడున్నటువంటి వాస్తవాన్ని గమనించి మీ లోపాలని అర్థం చేసుకొని, మీ స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకొని, ఇక రాబోయే 2-3 నెలలు అటు 99% ట్రై చేయటమా, బోర్డుకి సంబంధించి మార్క్స్ ని పెంచుకోవటమా, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేసుకుని మన టార్గెట్ ఫిక్స్ చేసుకోవటమా, ఇవే మీ ముందున్నటువంటి కర్తవ్యం. సో దీని నుంచి పెద్దగా తెలుసుకోండి, మీ గురించి మీరు తెలుసుకోండి, ద్వారా రాబోయేటువంటి బ్యూటిఫుల్ లైఫ్ ని ప్లాన్ చేసుకోండి. ఆన్ కంప్లీషన్ ఆఫ్ యువర్ 12th, JEE మెయిన్స్ ఫస్ట్ ఫేజ్, విషింగ్ యూ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ ఆల్.